కనకదుర్గమ్మ గుడి నిన్న జరిగిన ఒక యథార్థ సంఘటన మీ ముందుకు తీసుకొస్తున్న. భక్తులు ఎంతోమంది దర్శించడానికి అమ్మవారి దగ్గరకు వస్తారు. అలాంటి భక్తులకి కొండపైన బంగారం చోరీ జరిగింది. అసలు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దుర్గమ్మ గుడి ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలోని కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాది పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2 పెద్ద దేవాలయాల్లో ఒకటి. హిందూ పురాణాల్లో అమ్మవారి గురించి ప్రస్తావించబడింది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉండి త్రిశూలంతో మహిషాసుని గుండెలపై కూర్చున్నట్టు అమ్మవారి భంగిమ కనిపిస్తుంది. దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం కృష్ణానది ఒడ్డుపై ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉంది. ఇక్కడ దుర్గాదేవి స్వయంభూగా తనకు తానుగా వెలిసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడుతుంది. ఆదిశంకరాచార్యులు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్రం ప్రతిష్ఠింప చేశారని ప్రతీతి. కృష్ణుడు బాధ భరించలేక ఇంద్రకీలాద్రి అనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపై నివాసం ఉండమని రాక్షసుని సంహరించమని ప్రార్థించాడు. ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి కొండపై వెలిసింది. అర్జునుడి ఈ కొండపై శివుని గురించి తపస్సు చేశాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శివశక్తి మొదలైనవి ఎన్నో ఈ ఆలయాన్ని ఆభరణాల్లో అక్కడక్కడ గమనించవచ్చు. వారిని సేవించడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడికి తరచూ రావడం వల్ల కీలాద్రి కాస్త ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలిసేసిన మహిషాసురమర్దిని అనే కనకవర్షంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయ్యింది. ఇక్కడ అర్జునుడు శివుడి కోసం తపస్సు చేసి శివుడి నుంచి పాశుపత్రాన్ని పొందాడు కనుక ఈ ప్రాంతాన్ని విజయవాడ అని పేరు వచ్చింది. అసలు నిన్న జరిగిన ఒక యథార్థ సంఘటన ఏమిటంటే, వారిని దర్శించుకోవడానికి ఒక ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళు కారులో వచ్చారు. వాళ్ళు వేరే ఊరికి పెళ్ళికి వెళ్ళబోతూ దారిలో అమ్మవారి గుడి కనిపించగా అమ్మవారిని దర్శించుకోవటానికి కొండపై కారుని పార్క్ చేసి ఆ కారులో బ్యాగ్లో నగలు ఉంచి వాళ్ళు కొండకెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరిగి వచ్చేసరికి కారు అన్లాక్ అయ్యి అక్కడున్న బంగారం కనిపించలేదు. వెంటనే వాళ్ళ చుట్టుపక్కలంతా వెతకగా ఎక్కడ ఎటువంటి క్యూస్ కనిపించలేదు. అంటే ఇక్కడ దొంగల భయం ఎంత ఘోరంగా ఉందో చూడండి. అంతటి మహనీయులైన అమ్మవారు వెలిసిన ప్లేసులో ఇక్కడ దొంగతనాలు జరిగినవే కాకుండా ఇంకా చుట్టుపక్కల ఎక్కడ ఒక సీసీ కెమెరా కూడా లేదు. వాళ్ళకి మొత్తం మీద ఒక 40 లక్షలు విలువ చేసే బంగారం పోయింది. వాళ్ళు ఫ్యామిలీ మొత్తం లబోదిబోమంటూ విలిపిస్తుంటే ఎంతో బాధ కనిపించింది. ఇది నిన్న మేము వెళ్ళినప్పుడు చూసిన సంఘటన మీతో పంచుకోవాలనిపించింది. పంచుకున్నాం. ఎప్పుడైనా ఈసారి ఇంద్రకీలాద్రి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొండపై దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. జై దుర్గా భవాని.